అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కానీ అది 100% ట్రూ అయింది మాత్రం ఒక దాసరి నారాయణరావు గారి విషయంలో. ఆయన లేని లోటు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిన్న వాళ్ళ జరిగే కొన్ని పరిణామాలు అదే ఆయన ఉంటే ఇప్పుడు అయినా ఇండస్ట్రీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ నీకు కోపం ఉండొచ్చు, పగ ఉండొచ్చు, ఏది ఉండొచ్చు, ఇది తప్పు రైట్ అని ఒక మనిషిని పిలిచి ఇలా కాదు మనం బజార్ను పడకూడదు, రోడ్డు మీద పడకూడదు అని చెప్పి చేద్దామని లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక సెలబ్రిటీ గొడవలు పడితే ఎంజాయ్ చేస్తున్నాం. అదే ఇలాంటి అందరి ఇళ్ళలో ఉంటాయి, మ్యాక్సిమం చాలా ఇళ్లలో ఉంటాయి ఆస్తులు కూడా మనం టీవీలో చూస్తున్నాం. వాళ్ళు సెలబ్రిటీ కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం జరగదు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన హీరోగా మిమ్మల్ని నిర్మాతగా ఇంట్రడ్యూస్ అయింది శ్రీహరి గారి సినిమా ద్వారా. అయితే మీరు ఇండస్ట్రీలో గతంలో మొన్న కూడా ఇంటర్వ్యూలో ఎవరు మీ గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో అంటే మోహన్ బాబు గారి పేరు. ఖచ్చితంగా మోహన్ బాబు గారు. కానీ ఈ రోజున మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఇవన్నీ ఆయనతో అత్యంత సన్నిహితంగా ఆయన గాడ్ ఫాదర్గా భావించి మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు ఆయనకి చెప్పే స్థాయి మంది కాదు, మనం వినే స్థాయి. అలాంటి పెద్ద ఆయన కొంచెం కోపం, ఇప్పుడైనా కోపం అవన్నీ తగ్గించుకొని, ఎవరు మీ పిల్లలే కదా, బయట వాళ్ళు కాదు, కూర్చోబెట్టి ఆయనే పెద్దరికం చేయాల్సిన టైంలో నేను లాస్ట్ జనవరి 1కి ఆయన దగ్గరికి వెళ్ళి ఇండస్ట్రీలో ఆయన లేని లోటు కనపడుతుందండి, ఎవరు ఆ రేంజ్లో లేరని, లేదురా ఇప్పటి నుంచి మనం చేద్దామని అని ఆవేశంగా చెప్పారు. చెప్పి నాకు కవర్లు ఇచ్చారు, నాకు మల్లిడి సత్యనారాయణ కవర్లు ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ నువ్వు చెప్పే పొజిషన్లో ఉండి చెప్పించుకునే పొజిషన్కి రాకూడదని నాకు కోరిక. ఆయన చెప్పాలి, 10 మందికి చెప్పాలి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సు ఇవన్నీ. మళ్ళీ మనం ఇంత వయసు వచ్చినాక ఇంత వచ్చినా కూడా మనం ఆవేశపడకుండా, పిల్లలు ఎవరి పిల్లలు, మీ పిల్లలు, మా గురుగారి పిల్లలు, కూర్చోబెట్టి అలా కాదురా, ఇలా కాదు, ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటే ఎవరు కాదంటారు? అదొక్కటి అన్ఫార్చునేట్గా చిన్న ఎవరో పక్కన ఉన్నోళ్ళు రెచ్చగొట్టడం వల్ల, ఎవరో బయట వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మిమ్మల్ని రెచ్చగొడతారు. తర్వాత మీరు అంతా కలిసి ఉండాల్సిన కుటుంబమే, ఇడిపోయేది కాదు. ఇది రక్త సంబంధం. నీ సొంత కొడుకులు, సొంత కూతురు, మీ పిల్లలు, వీళ్ళు కలిసి ఉండాల్సిందే. ఎవరు బయట వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమి పుల్లలు పెట్టి ఏం చేయడగొట్టినా లైఫ్ లాంగ్ కలిసిన వాళ్ళు మీరే. అది ఒక్కటి కొంచెం బాధగా ఉంది. చెప్పాల్సిన పొజిషన్లో ఉండి చెప్పే వ్యక్తి లేకపోవడం, ఆవేశం కట్టలు తెంచుకోవడం.